హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో ఈ విధంగా హెడ్ కట్ అనేది ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ న్యూ టైమ్ లైన్ని క్రియేట్ చేసుకుందాం. రైట్ క్లిక్ ఇచ్చేసి టైమ్ లైన్స్, క్రియేట్ న్యూ టైమ్ లైన్. టైమ్ లైన్ 1కి నేమ్ ఇస్తే ఇవ్వచ్చు. అండ్ యూజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ని అన్చెక్ చేసి ఫార్మాట్లో నేను 30 ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను. క్రియేట్. నెక్స్ట్ ఫ్యూజన్ కాంపోజిషన్ని క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫ్యూజన్ కాంపోజిషన్. సో నేమ్ ఏమైనా చేంజ్ చేస్తే చేయొచ్చు. ఫ్రేమ్ రేట్ కూడా నేను 30కి సెట్ చేస్తున్నా అండ్ క్రియేట్. సో ఇప్పుడు ఈ ఫ్యూజన్ కాంపోజిషన్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేస్తున్నాను అండ్ దీని లెంత్ నేను 5 సెకండ్స్ ఉంచుతాను. ఓకే. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. సో ఇక్కడ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నోడ్ని యాడ్ చేద్దాం అండ్ కనెక్ట్ టు మీడియా అవుట్. నెక్స్ట్ ఇమేజ్ని డ్రాగ్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా అండ్ కనెక్ట్ టు బ్యాక్గ్రౌండ్. మెర్జ్ వన్ని సెలెక్ట్ చేసి ఇమేజ్ని ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైజ్ని కొంచెం డిక్రీస్ చేసి డౌన్కి మూవ్ చేస్తుంది. ఓకే. అండ్ మీడియా ఇన్ వన్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యాడ్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి ప్లే హెడ్ని 20 మీద సెట్ చేసి కీ ఫ్రేమ్ని యాడ్ చేస్తున్నాం అండ్ అగైన్ ప్లే హెడ్ని 0 దగ్గర ప్లేస్ చేసి అగైన్ కీ ఫ్రేమ్ని సెట్ చేసి వాల్యూని 1.1కి సెట్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంకోసారి ఇమేజ్ని డ్రాగ్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా అండ్ కనెక్ట్ టు మెర్జ్ అండ్ మీడియా ఇంటూని సెలెక్ట్ చేసి అగైన్ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యాడ్ చేస్తున్నా. ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ అని చెప్పేసి ట్రాన్స్ఫార్మ్ 2 నోడ్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ సెట్టింగ్స్ అనాలి. ఇందులో ఏవైతే మనం సెట్టింగ్స్ చేసామో అవి దీనికి యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ మీడియా ఇంటూని సెలెక్ట్ చేసి పాలిగాన్ టూల్ యాడ్ చేయాలి. ఓకే. పాలిగాన్ టూల్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం హెడ్ కట్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఆ లైన్ని మనం డ్రా చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా ఎంతవరకు కట్ అవ్వాలి అని. ఓకే. సో ఇప్పుడు మనకి కట్ అనేది క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ మీడియా ఇన్ వన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఆఫ్ చేయండి. అర్థమైందా? నెక్స్ట్ మీడియా ఇన్ వన్కి కూడా పాలిగాన్ టూల్ని యాడ్ చేయండి. పాలిగాన్ టూల్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్ అండ్ కనెక్ట్ టు మీడియా ఇన్ వన్. ఓకే. ఇప్పుడు ఈ పాలిగాన్ వన్ని సెలెక్ట్ చేసి కాపీ అండ్ పాలిగాన్ టూల్ సెలెక్ట్ చేసి పేస్ట్ అట్రిబ్యూట్స్. ఓకే. అండ్ ఇక్కడ మనకి రిమైనింగ్ బాడీ కనపడాలి కాబట్టి సో పాలిగాన్ టూల్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఇన్వర్ట్ అనే ఆప్షన్ని చెక్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఈ హెడ్ అనేది టాప్కి మూవ్ అవ్వాలి. సో దానికి యానిమేషన్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ని సెలెక్ట్ చేసి 50 దగ్గర ప్లే హెడ్ని ప్లేస్ చేసి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఉన్నాయి కదా అక్కడ కీ ఫ్రేమ్ని సెట్ చేయాలి. నెక్స్ట్ ప్లే హెడ్ని 70 దగ్గర ప్లేస్ చేసి హెడ్ని ఎంత దూరం ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడి వరకు డ్రాగ్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ బ్లడ్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది ఒకటి బ్లడ్ స్ట్రైప్స్ అనేవి డౌన్లోడ్ చేశాను. ఈ ఇమేజ్ లింక్ అండ్ ఈ బ్లడ్ లింక్ ఈ రెండు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని డ్రాగ్ చేసేసి ప్లేస్ చేస్తున్నా. అయితే ఈ రెండింటికి మిడిల్లో ప్లేస్ చేద్దాం. ఓకే. అండ్ కనెక్ట్ టు మర్జ్. ఓకే. సో ఈ బ్లడ్ని నేను ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో వై వాల్యూని యూజ్ చేసుకుంటూ డౌన్కి మూవ్ చేశాను అండ్ సైజ్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి సైజ్ని డిక్రీజ్ చేసుకుంటున్నా అండ్ అడ్జస్ట్ టు నెక్. ఓకే. బాగానే ఉంది. అయితే ఇక్కడ మనకేంటి త్రూఅవుట్ ద వీడియో అది అక్కడే ఉంటుంది కదా, అలా కావద్దు. మనకి ఎప్పుడైతే కట్ అయిందో ఆ టైంలోనే ఆ బ్లడ్ అనేది రావాలి. ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి ప్లే హెడ్ని 51 మీద ప్లేస్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో సైజ్ అట్రిబ్యూట్ దగ్గర కీ ఫ్రేమ్ని సెట్ చేస్తుంది అండ్ ప్లే హెడ్ని 50కి మూవ్ చేసి సైజ్ని 0కి సెట్ చేస్తున్నాం అండ్ మూవ్ టు 0. ఇప్పుడు ప్లే చేస్తున్నాను. పర్ఫెక్ట్. సో ఈ విధంగా చాలా సింపుల్గా డావిన్సీ రిజాల్వ్లో హెడ్ కట్ అనేది క్రియేట్ చేయొచ్చు.